వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మేము మా అబ్బాయి రేపు సండే కదమ్మా బయటికి వెళ్ళి నాటుకోండి తీసుకొద్దాం అని చెప్పి వెళ్ళాం. ఆదివారం నాడు మార్కెట్కి వెళ్దాము. ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఊరి చివర మార్కెటింగ్ ఉంటుంది. అది ఫామ్ హౌస్ మొత్తం అన్ని రకాల ఫామ్స్ ఉంటాయి అన్నాడు. సర్లే వెళ్దామని వెళ్ళాము. మేము కూడా వస్తాం అంటే సర్లే అని తీసుకెళ్ళాడు. రౌండే బౌల్ ఉంటుంది అనమాట. వెళ్తుంటే సర్కిల్ మధ్యలో దాని చుట్టూ తిరిగి వెళ్ళాలి. అలా డిజైన్ చేశారు రాళ్ళుగా. చూడండి, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేసినట్టుంటుంది. లైక్ చేయటం మర్చిపోవట్లా. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఈ చూడండి, వెళ్తున్నాం రోడ్డు అంట. అన్ని ఖర్జూర చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఖర్జూర గెల్ల బాగా కాసినాయి. ఈ ఫ్లేవర్ కనపడింది కదా, ఈ ఫ్లేవరు రోడ్డు ఇటు పక్క నుంచి అటు పక్క దాటే వాళ్ళకి అంటది. మనుషులకి కింద కార్లు ఆగవని చెప్పి పైన కట్టారు అది. ఈ ఖర్జూర చెట్లు రోడ్డు పొడుగుతా అసలు దొడ్డల్లో అన్ని ఖర్జూర చెట్లే పెంచుకుంటారు. ఖర్జూర చెట్లకి ఇప్పుడే గెల్ల వస్తున్నాయి. అది వచ్చేసాం మార్కెటింగ్కి. ఇది ఆర్మీ కాలేజీ అంట. అది ఆర్మీ వాళ్ళదంట. ఇక్కడ దుబాయ్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో కాలేజీలో చేరాల్సిందేనంట. మగపిల్లోడు, ప్రతి ఒక్క మగపిల్లోడుగా పుడితే ఆర్మీలో చేరాలంట ఇక్కడ. అదంటే ఇక్కడ రూలు. వాళ్ళకి నచ్చలేదనుకో ఏదో ఒక షాపులు పెట్టి మానేసుకోవచ్చంట. ఈ కాలేజీ దాటి కూడా ఇంకా వెళ్ళాలి, 30 కిలోమీటర్లు అని చెప్పాడు కదా. ఇదిగో వచ్చేసాము. మార్కెటింగ్ చాలా పెద్దదనమాట. అసలు అన్ని రకాల జంతువులు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ నర్సరీలు ఉంటాయి. మేము నర్సరీకి వెళ్ళలేదు. ఇగోండి, ఈ ఒంటెలు, ఆవులు, కోళ్ళు, వీటికి సంబంధించిన మందులు, మేత అన్నీ ఇక్కడే అమ్ముతారంట. అది ఊళ్ళో అమ్మరు. ఈ మార్కెటింగ్లోనే ఇక ఆవులు చూడండి, ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఇక పాలు అమ్ముతున్నారంట. సాయంత్రం 6 అయిందిగా, 5:30, 6 ఆ టైం అప్పుడు వెళ్తేనే ఉంటాయి అట్ట పాలు. మేము పాలు 1.5 లీటర్ పాలు తీసుకున్నాం. 10 రూపాయలు అమ్మారు ఇక్కడ. డబ్బులు 1.5 లీటర్ పాలు అంటే ఇప్పుడు ఆ బాటిల్ 200 అనమాట. ఆవు పాలు అయ్యి. సరే తీసుకుంటానమ్మా అంటే తీసుకోమన్నా. ఇక్కడి నుంచి ఇవన్నీ ఆవులు అనమాట. ఆవులు వీటికయ్యే ఫామ్ హౌస్ అనమాట. ఇదిగో మేకలది అది. ఇది మేకల ఫామ్ హౌస్. ఈ మేకలు దాటాక మళ్ళీ ఒంటెలు అవి కూడా ఉంటాయి. ఇగో ఒంటెలు. ఈ ఒంటి మాంసం కూడా అమ్ముతారనమాట. ఒంటిల్ని ఒంటి కొనుక్కొని పోతారు ఒక్కొక్కళ్ళు. అట్లా అమ్మేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. మార్కెటింగ్ ఇక్కడ గడ్డి, ఈ ఒంటెలకి, ఆవులకి, మేకలకి ఎండుగడ్డి ఇట్లా సేల్ చేస్తారంట. అసలు ఎంత గడ్డి తెచ్చారంటే చాలా. ఇగో టన్నులే ఉంది ఇక్కడ. ఇదంతా మార్కెటింగ్ అంట. చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఎంత పెద్దదనుకున్నావు. కారు వేసుకుని మేమే ఒక అరగంట తిరిగాము ఆ మార్కెట్ అన్నమాట కారులో. అంత దూరం ఉంది. ఇగో ఈ కుండీలు, చెక్కలు, కర్రలు, తబ్బులు, వాటికి మేత పెట్టేవి ఇవన్నీ అమ్ముతారంట అక్కడ. డ్రమ్ములు, గిన్నెలు, వాటర్ నిల్వ చేసుకోవడానికి. మధ్యలో హోటల్స్ లాగా ఇట్లా ఉంటాయి. బర్గర్లు, పిజ్జాలు అలా అమ్మేవి. అక్కడ వాళ్ళు తింటారనుకుంటా. ఈ ఒంటెలు పాము చూడండి. ఈ ఒంటెలు సేల్ చేస్తాక ఇలా కూర్చుంటారు. ఒంటెలు పాములు ఇవి. పోయినసారి వచ్చినప్పుడు కూడా వచ్చే కానీ నేను అప్పటికి ఇంకా ఛానల్ చేయట్లేదు కదా, ఇలా చేయట్లేదు కదా అని ఊరిని ఫోటోలు, వీడియోలు తీసాము. ఈసారి మళ్ళీ తీసుకెళ్ళాడు అనమాట మొన్న ఆదివారం. అవి ఒకే సైజు ఒంటెలు. పిల్లలు కాదు, అటు శాంతం పెద్దవి కాదు, అలా ఉంటాయి మీడియంగా. అవి అమ్ముతారంట కోతకి. అలాంటివి తెచ్చారు. ఎన్ని ఒంటెలు ఉన్నాయో అసలు. ఇక ఇలా తినేదే మాంసం అది కదా, అట్ట అమ్ముతారంట. మార్కెటింగ్ కూడా సేల్ చేసుకునే వాళ్ళకి. ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో. వీళ్ళ ఫామ్లు ఇంకా ఎడారిలో ఉంటాయంట. ఈ సేల్ చేసే వరకే తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట. ఇంకా చాలా ఫామ్లు ఉంటాయి ఖాళీ ఎడారిలో, డిజర్ట్ల మీద. ఈ అమ్మాలనుకున్నవి మాత్రం తీసుకొస్తారంట ఇట్లా మార్కెటింగ్కి. నాకు చాలా బాగా అనిపించింది.
ఇది చూడు ఎంత పెద్దగా ఉందో అసలు. ఆ చెట్టు అందుకుంటుంది అది. చాలా పెద్దగా అనిపించింది. మాకు వాళ్ళమ్మ మన మీదకి వస్తుంది అంటుంది. కారులో ఉండి తీసుకుంటాను వీడియో. మేమైతే దిగలేదు, కారులో ఉండే వీడియో తీసాం. చాలా అసలు చాలా అయితే చాలా ఉన్నాయి వీడియో. ఈ తర్వాత బర్డ్స్ అవి కూడా వచ్చినాయి. ఈ పావురాలు బర్డ్స్లు అవి కూడా ఉన్నాయి. అవి కూడా తీసాం మేము కొట్లు. ఇవన్నీ బర్డ్స్ అనమాట. ఎక్వేరియాలు, బర్డ్స్లు, కుక్క పిల్లలను కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మేము కుక్కలు ఉండవేమో అనుకున్నాయి. ఇగో కుక్క పిల్లలు, చిన్న కుక్కలు మళ్ళీ పెరగవు అనుకుంటా. ఇగో పావురాలు. చాలా బాగా అనిపించింది నాకైతే ఇవన్నీ కూడా అమ్ముతుంటే. వీళ్ళు పెంచరేమో అవన్నీ అనుకున్నా నేను. ఈ కుందేళ్ళు ఏసీ లేక అట్లన్నిటికీ. ఇక ఈ పావురాలు, తెల్ల పావురాలు మొత్తం అట్లా బాక్సుల్లో పెట్టిస్తారంట. ఈ రకరకాల ఎక్వేరియం చేపలు, ఫిష్లు అన్నీ రకరకాలుగా చాలా కలర్లు ఉన్నాయి. అట్లా కారు పక్కన నడుచుకుంటూ పోతా తీసాము. చాలా బాగా అనిపించింది. కుందేళ్ళు చూడు ఎంతెంత తెల్లయి, చిన్ని, ఎర్రయి, బ్రౌని, చాలా బాగా అనిపించినాయి. ఈ రెండు చూడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయో. ఈ ఒక రకం చిలకలు, ఈ ఒక రకం చిలకలు ఉన్నాయి. వాటి పేర్లు ఏమంటారో కానీ. ఈ కుందేళ్ళు చిన్నపిల్లలు వీటిని కూడా కొనుక్కుంటారంట. ఇవి అయితే చేతుల మీదే వాళ్తున్నాయి, ఎగరను కూడా ఎగరట్లేదు. ఈ ఒక రకం ఫిష్లు. అసలు అట్లా ఎక్వేరియాలు కూడా మరి ఎన్నేసి వీరు అమ్ముతారో కానీ ఇక్కడ ఎంత ఉంటుందో కానీ. నేను పోయినసారి నర్సరీకి వెళ్ళినప్పుడే నాకు ఇగో నల్ల ర్యాబిట్, అది నల్ల ఎలుక, ఇది తాబేళ్ళు పిల్లలు పెద్ద ఇలా మేత వేసి లెట్యూస్ అవి వేస్తే ఆకులు తింటాయి అన్నమాట. ఈ పక్షులు, ఈ బోర్డులు కూడా ఎగరట్లేదు, చేతుల మీద వాళ్తున్నాయి వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇగో నాటుకోళ్ళ కాడికి వెళ్దామని ఇదంతా చూసి, గ్రౌండ్ మార్కెటింగ్ అంతా చూసి రోడ్డు దాటుతున్నాం. కారు రోడ్డు పక్కన ఆపి మార్కెట్లోంచి బయటకు వచ్చి ఈ రోడ్డు దాటి ఈ కాలువ దాటి అవతలకి వెళ్తే ఉంటుందంట. ఇక ఆద్య దూరింది, నేను పైనుంచి దాటా. ఇగో ఇది సాఫ్ట్గా ఉంది కదా, కాలువ ఒడినట్ట కట్టారు. బాగా వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువ నిండుద్దంట. ఊరంతా నీళ్ళు వచ్చి ఈ కాలువలో పడతాయంట. ఎంత పెద్ద కాలువ అసలు, చాలా పెద్దగా ఉంది. కాకపోతే నీళ్ళు లేవు. ఈ కాలువలోంచి నడుచుకుంటూ అటేపుకి వెళ్తే, మళ్ళీ ఆ కాలువ దాటి అటేపుకి వెళ్తే, ఇక్కడ నేను నడవలేకపోయాను చూడు. ఈ సాఫ్ట్గా ఉంది కదా, ఇట్లాగా గోడలాగా జారిపోయేటట్టు ఉందనమాట. నేను పడిపోతానేమరా అంటే మా అబ్బాయి చూడు, నువ్వు పడవలేరా నేను పట్టుకుంటానని అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూడు అంత బ్యాలెన్స్గా వెళ్ళాలి. నేను ఎక్కడ వెళ్తానని లక్కీ కూడా ముందే దిగి మమ్మల్ని వీడియో తీస్తుంది. నేనేం భయపడ్డా. మా వాడు పట్టుకున్నాడు. జారిపోయేటట్టుంది అది కాలువంచ. అప్పుడే దిగి కాలంలోకి వచ్చేటప్పటికి ఒకడు గుర్రం స్వారీ నేర్చుకుంటున్నాడు అక్కడ. గుర్రం చూడు ఎట్ట వస్తుందో. అసలు ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీ ప్రదేశం. అడిగి స్వారీ నేర్చుకోవడం బాగుంది అక్కడ. గుర్రం స్వారీ అక్కడ గుర్రం వేసుకుని తిరుగుతున్నాడు ఒకడు. ఇట్ట కూడా నేర్చుకుంటారు అక్కడ. అవి అవతల గట్టు నుంచి మేము దిగిన ఈ గట్టు దాకా అంత ఎడల్పు ఉంది కాలువ, పెద్దది. ఈ కాలువలోంచి నడుచుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఆ దారి గట్టు ఎక్కాలి. ఆ గట్టు ఎక్కేటప్పుడు కూడా నిలువు ఉంది. మా అబ్బాయి పట్టుకున్నాడు అక్కడ కాలువ అదరికి వెళ్ళాక. ఈ మధ్యలో ఈ గడ్డి ఇలా కనబడుతుందిగా ముళ్ళు, అవన్నీ గడ్డి ముళ్ళు కూడా గుచ్చుకుంది నాకోటి. అది నడుచుకుంటూ వెళ్ళి అదరికి వెళ్ళి అక్కడ గట్టు ఎక్కాం. ఆ గట్టు ఎదురుగుండా ఖాళీగా ఉన్న గట్టు. ఆ గట్టు అవతల మళ్ళీ అన్ని కోళ్ళ ఫారాలు, మళ్ళీ వంటల ఫారాలు అన్నీ ఉన్నాయి అక్కడ గట్టు కట్టేపిన. అప్పుడే పొద్దుగూకుతుంది కదా, సూర్యుడు బాగా కనపడుతున్నాడు. సన్ అంటుంది. మా కోళ్ళ ఫోటోలు తీసింది మమ్మల్ని. మళ్ళీ ఇది ఎక్కడానికి కూడా నిలువుగా అనిపించింది నాకు. మా అబ్బాయి పట్టుకున్నాడు నన్ను. మళ్ళీ ఆడు నన్ను అక్కడ వదిలిపెట్టి పిల్లల్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇక ఆ గట్టు దిగాక అన్ని ఫాములే అక్కడ. ఇవన్నీ కోళ్ళని పెంచే ఫామ్ హౌస్ అంట. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఉన్నారు అక్కడ. బెంగాల్ వాళ్ళు అమ్ముతున్నారు.
అది మళ్ళీ కొనుక్కొని మేము దిగలే, ఇంకా కోళ్ళ కాడికి వెళ్ళలేదు. ఆ గట్టెక్కి చూపిస్తున్నాడు మా అబ్బాయి, ఇవన్నీ పాములేనని, ఫామ్ హౌస్లేనండి, కోళ్ళ పాములు. మా వాడు ఉరుకుతున్నాడు బుడ్డోడు. అవన్నీ షెడ్లు అనమాట. ఎదురుగుండ షెడ్లో వాళ్ళు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు బెంగాల్ కుర్రాళ్ళు. ఇగో చూడు, ఈ నాటుకోళ్ళు, ఈ నాటుకోళ్ళు పిల్లలు. ఇదొక సైజు, అదొక సైజు ఉన్నాయి కోళ్ళు ఇక్కడ. నాటుకోళ్ళు అంటే నాటుకోళ్ళ లేవు అనిపించలే నాకు. ఇగో ఏమో ఈ జుట్టు కోళ్ళు ఉంటాయి కదా, మన పారం కోళ్ళు అట్ట ఉన్నాయి కోళ్ళకి. అయ్యి బాగాలేదురా బాబు, మాంసం కూడా గట్టిగా ఉండదు నాటుకోళ్ళలాగా అని చెప్పా మా అబ్బాయికి. ఇక్కడ చూడు, గిన్నె కోళ్ళు, టర్కీ కోడి ఇవి అనమాట. గిన్నె కోళ్ళలో నల్లయ్య పూలవి ఉంటాయిగా, అయ్యేను ఈ టర్కీ కోడి పెద్దది నల్లది. ఈ కూడా అమ్ముతారు. ఈ వద్దులేరా, బొచ్చ ఎక్కువ ఉంటుంది దానికి, జుట్టు ఎక్కువ ఉంటుంది, కోడి తక్కువ ఉంటుంది అన్న. బాతుల కాడికి వెళ్ళాము. బాతులు బాగా అనిపించినాయి నాకు. మేము చిన్నప్పుడు బాతులు పెంచాం. అయితే మగ బాతులు బాగానే ఉంటాయిరా, బాతు మాంసం కూడా సూపర్గా ఉంటుంది అన్న. ఇక్కడ కూడా మేకలు, ఒంటెలు ఉన్నాయి. వాటిని కూడా వీడియో తీసుకున్నాం. తర్వాత ఈ బాతు కాడికి వచ్చి ఒక బాతుని చూపించా, చిన్నది. నేను అది పట్టుకున్నాడు ఆడు, చిన్న బాతును. పెద్ద బాతును పట్టుకున్నాడు, 40 రూపాయలకి ఇస్తా అన్నాడు. ఇక్కడ డబ్బులు 40 dirhamsకి. వద్దని చెప్పాం, పెద్దది ముదురుది అనుకుని లేతది చూపించా నేను. లేతది పట్టుకున్నాడు కానీ కేజీ బరువు కూడా లేదు అది. నేను చెప్పిందే పట్టుకున్నాడు ఆడు కరెక్ట్గా. ఇది నచ్చింది నాకు, లేతగా ఉంటుందిరా మాంసం అన్న. ఎంత బరువు ఉంటుందో అనుకున్నా నేను, కానీ అది పట్టుకునేవాడు నాకు బరువు చూడని ఇచ్చేదాడికి బరువు లేదు, కేజీ బరువు కూడా అనిపించలేదు. అరే కేజీ కూడా లేదురా అంటే, వదిలే అన్న, ఫస్ట్ నువ్వు పట్టుకున్నది పట్టుకో అన్నాడు. వాడు అది పట్టుకోకుండా ఇంకోటి పట్టుకున్నాడు. అయినా పర్వాలేదు, కేజీన్నర మాంసం దాకా వచ్చింది. ఇది అసలు బరువే లేదు, కేజీ కూడా లేదు. అది చిన్నగా ఉంది, కానీ లేతయే బాగుంటాయి, కానీ కేజీ కూడా అనిపించలే నాకంటే. ఆ పెద్దదాన్ని తెత్తకి వెళ్ళాడు మళ్ళీ. అదో ఉరుకుతుంది, అది ఎగురుతుంటే బాతు. అదే ఏం ఉరుకులు పెట్టిందో భయపడి. ఇది బాగానే ఉంది బరువు. ఇంకా అది కట్ చేసి ఒక కవర్లో వేసి ఇస్తాడనమాట. ఇక అది దాని రేటే 10 రూపాయలు అన్నాడు. ఇంక 10 రూపాయలు, అదే 4 పదులు ఇచ్చాడు. 50 రూపాయలకి అయితే ఎత్తే చిల్లర లేదు అన్నాడు అనుకుంటా. 4 పదులు ఇచ్చాడు మా అబ్బాయి. ఇది చూడు, కోసిన దాన్ని కట్ చేశాడా అని తిరుగుతుంది. మళ్ళీ అవి తీసుకుని కాలంలో మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాము. నేను ముందెళ్ళిపోతున్నా. మళ్ళీ అక్కడ పట్టుకున్నాడు మా వాడు, పైకి ఎక్కాడు కాడ. చాలా బాగా అనిపించింది. సూర్యుడు అప్పుడే పొద్దుగుతుంది కదా. మా కోడలు ఫోటోలు తీసింది మమ్మల్ని. ఆద్య సూర్యుని పట్టుకున్నట్టు